ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతులకు 4వ సంతానం కలిగారు. ఈ విషయాన్ని జేడీ వాన్స్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాబుకు అలెక్ నీల్ వాన్స్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉషా, బాబు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ పిల్లలు తమ చిన్ని తమ్ముడిని చూసి ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ వైద్యులకు జేడీ వాన్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక చిన్నారి రాక ఆ కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది. అయితే ఈ పేరు జేడీ వాన్స్ దంపతులు అలెక్ నీల్ వాన్స్ పేరును ఎంపిక చేయడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీని వెనుక ఉన్న అర్థాల కోసం జనం తెగ వెతికేస్తున్నారు. అయితే అలెక్ అనేది అలెగ్జాండర్ అనే పేరుకు సంక్షిప్త రూపం. దీనికి గ్రీకు భాషలో రక్షకుడు అని అర్థం. ఇక నీల్ అనే పేరు భారతీయులకు చాలా దగ్గరైనది. ఇది సంస్కృతంలోని నీల అనే పదం నుంచి పుట్టింది. దీనికి నీలం రంగు, ఆకాశం అనే అర్థాలు ఉన్నాయి. ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం వల్ల ఈ పేరులో భారతీయత కనిపిస్తోందని నెటిజన్లు, అభిమానులు పేర్కొంటున్నారు. ఆ చిన్నారి పేరు వినడానికి చాలా వినసొంపుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జేడీ వాన్స్ కుటుంబం ఇప్పుడు 6 సభ్యులతో నిండిపోయింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మీరాబేల్ అనే 3 పిల్లలు ఉన్నారు. వివేక్ పేరులో కూడా భారతీయత ఉండటం గమనార్హం. అయితే 4వ బిడ్డ గురించి జేడీ వాన్స్ గతంలో ఒక సరదా విషయాన్ని చెప్పారు. ఉపాధ్యక్ష పదవి కావాలా లేక 4వ బిడ్డ కావాలా అని ఉషా ఆయనను ప్రశ్నించారట. రెండూ ఒకేసారి సాధ్యం కావు అని ఆమె అప్పట్లో అన్నారట. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు ఆయనకు ఆ 2 లక్ష్యాలు నెరవేరాయి. కెరియర్ లో సక్సెస్, వ్యక్తిగత జీవితంలో ఆనందం, రెండింటిని ఆయన సమతుల్యం చేసుకుంటున్నారు. ఉషా వాన్స్ ది ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్న తెలుగు కుటుంబం. ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. ఏళ్ల స్కూల్లో చదువుతున్నప్పుడు జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం ఏర్పడింది. 2014లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. అత్తమామల గొప్పతనాన్ని, భారతీయ వలసదారుల కృషిని జేడీ వాన్స్ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటారు. అమెరికా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ దంపతులు తమ పిల్లలకు సంస్కృతుల గొప్పతనాన్ని నేర్పిస్తున్నారు. అలెక్ రాకతో ఈ కుటుంబం మరింత సంపూర్ణంగా మారింది.